పాటల షీట్లో నుండి రెండో పాట పాడుతుంది. పాటల షీట్లో నుండి బయట ఉన్న సహోదరులు సహోదరులు మొదటి చరణము పల్లవి పాడతారు. చూడాలి, నేను ఎత్తి మీకు సాయం చేస్తాను, మీరు పాడాలి. అందరూ బయట కూర్చున్న వాళ్ళైనా మందిరంలో కూర్చున్న వాళ్ళైనా అందరం కూడా మనం ఈ కూడికకు హాజరవుతున్నాం. చాలా మంది ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. మంచి భోజనం తిన్నారు, సహజంగా నిద్ర వస్తుంది, అది మానవ రైజు చేసేది ఏం లేదు. కానీ మందిరంలో ఉన్నాం కాబట్టి కొంత గమనిక కలిగి ఉంటే మంచిది. అందరి దగ్గర పాటలు షీట్లు ఉన్నాయి. మొట్టమొదటి చరణము పల్లవి బయట ఉన్న సహోదరులు మాత్రం పాడతారు. దయచేసి అందరూ మందిరం వైపుగా కూర్చోండి. ఇటు పులిపీఠం వైపు మీ చైర్స్ చేసుకొని కూర్చోండి. భోజనాలు అయిపోయినాయి, మళ్ళీ సాయంకాలం కూడిక అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి, అప్పుడు అలా కూర్చోవచ్చు. ఇప్పుడైతే పులిపీఠం వైపు తిరిగి కూర్చోండి. బయట ఉన్న సహోదరులు సహోదరు
సౌండ్ అయితే ఏమి వినపడలేదు కానీ పెద్దలైతే అందరూ కలిపారు. ప్రభు స్తోత్రం మీ అందరిని బట్టి. ఇప్పుడు లోపల ఉన్న సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కలిసి మళ్ళీ ఇదే పల్లవి చరణం పాడతారు. మీరు చాలా చక్కగా పాడుతున్నారు కానీ పాటకు 3 ఉంటాయి. ఏముంటాయంటే మూడు భాగాలు ఉంటాయి. సరే ఇంగ్లీష్ లో 3 కాంపోనెంట్స్ అనుకోండి, 3 ఫీచర్స్ అనుకోండి. మొట్టమొదటి రాగం, చెప్పండి అందరూ చెప్పండి. రెండవది తాళం, చెప్పండి. తాళం ఇండికేషన్ కాదు, పాటకు తాళం. చూడండి తాళం అంటే ఏంటో చెప్తాను. ఇది తాళం. మూడవది శృతి, అంటే మనం గొంతు ఉంటుంది చూసారా, ఈ 3 కలిపి పాడాలి. అర్థమైందా? మీరు చక్కగా పాడుతున్నారు కానీ 3 దారులు వెళ్తున్నాయి. సరేనా? చాలా చక్కగా పాడుతున్నారు. చివరిసారిగా పాడదాము. సిస్టర్స్ మాత్రం మధ్యలో 2 రోజులు పాడతారు. అర్థమైంది కదా? పాట అర్థమైంది కదా? మళ్ళీ ఇప్పుడు కలిసి 2, 3 చరణాలు పాడదాము. తర్వాత మొదటి పాట కూడా మొదటి చరణం మళ్ళీ పాడదాం. తర్వాత మన వాక్యాన్ని That's
పాట సంఖ్య 1 పాడదాము. సహోదరు రావాల్సింది హస్తనిక్షేమ ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు దానికంటే ముందు అన్న అర్థమానిస్తాను. సమయంలో బైబిల్ ఎత్తి బైబిల్ కోరస్ పాడుతున్నాం. బైబిల్ పల్లె పాడుతున్నాం. తర్వాత దేవుని వాక్యాన్ని యేసుని వాక్కు నిత్యం. యేసుని బైబిల్ పల్లె పైకైతే బైబిల్ పల్లె పాడుతున్నాం. యేసుని వాక్కు నిత్యము నిల్చును. ఏమి మారినను పొల్లు పోదు. భూమ్యాకాశము గతించిన మా రాజు పలుకు మారాడు. యేసుని వాక్కు నిత్యము నిల్చును. ఏమి మారిన పొల్లు పోదు. భూమ్యాకాశము గతించిన మా రాజు పలుకు మారాడు. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని వింటాము. ఆ సమయంలో ఎవరు కూడా బయటికి అడిగి లేచి వెళ్ళకండి. సాయంకాలము ఈ సాయంకాలానికి ఇది చివరి కూడిక. మళ్ళా 6:30కు మళ్ళా సమావేశం అవుతాము. దయచేసి గమనించండి. చిన్నపిల్లలు ఎవరు మధ్యలో ఏడుస్తున్నట్టు అలం చేస్తున్నట్టు బయటికి తీసుకెళ్ళి అలా తిప్పుకొని తీసుకుంటారు. సాధ్యమైనంత వరకు లేచి పిల్లలు బయట తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడకూడదు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వింటాం. తిరిగి మరలా కాసేపు పేదలు జీవితాన్ని పరిశీలించి మరికొన్ని పాఠాలు నేర్చుకుందాం. మధ్యప్రదేశ్ బరువు ఎక్కితే ఉత్తరప్రదేశ్ ఊగుతుందండి, తెలుసా మీకు? మధ్యప్రదేశ్ బరువు ఎక్కితే
ఉత్తరప్రదేశ్ వెళ్తుందంట. సో ఇక్కడ ఎవరు ఊపరు దయచేసి. మళ్ళా సీమోను పేతురు యొక్క బోట్ ఎక్కుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 21, 21వ అధ్యాయం. ఈ సాయంకాల వేళ ఉన్నటువంటి సమయంలో ఒక 2 పేతురు యొక్క అనుభవాలు చూసి అందులో నుంచి మరికొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 18 వచనాలు మనం మార్చి చదువుతున్నాం. ఇది చాలా బరువైనటువంటి అధ్యాయం, చాలా విషయాలు ఉన్నాయి. చదువుతున్నప్పుడు అర్థం చేసుకుంటూ చదవండి. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా ప్రాణాలు వడివాడులు మోడలు ఆయన సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అందరూ చదువుతున్నారా? మళ్ళీ ఒకసారి 4 వచ్చిన అందరూ. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, అప్పుడు ఆయన, దోణి పడిపోవడం వదలేని మీకు దొరికినని చెప్పాను కనుక చేపలు స్థానంగా పడినందున. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుని అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెల పిల్లలను మేపుమని ఆయనతో చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. వెళ్ళినప్పుడు నీ అంతటి నువ్వే నీకు ఇష్టమైన నీ ముసలివాడైనప్పుడు నీ చేతులు నీ చాచులు వేరువాడు నీ నడుము కట్టి నీకు ఇష్టమైన నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి మాటలను మన వెనుకలో దీవించిన గాక. ఆమె బయట ఉన్న మాతో కనెక్ట్ అయ్యి ఉన్నారా? మీరు డిస్కనెక్ట్ అయిపోయారు? రైట్, మీరందరూ ఇక్కడే ఉన్నారా? మీ చేయి ఒకసారి చూపించండి. రైట్, థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ 21వ అధ్యాయంలో పేతురుకి యేసు ప్రభు తన యొక్క పనిని గుర్తు చేసి తన పనిని తనకు అప్పచెప్పినటువంటి సందర్భం. అంతకు మునిపే వారితో చెప్పాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అలాగే సమస్త జనులను శిష్యులుగా చేయండి,
వారికి బాప్తిసాలు ఇవ్వండి, అలాగే నేను మీకు బోధించినవన్నీ గైకొనాలని వారికి బోధించండి. ఇది గ్రేట్ కమిషన్ అంటారు. ఆ పనిని ఇక్కడ మరలా పేతురుకి అప్పచెప్తా ఉన్నాడు. 21వ అధ్యాయంలో జరిగినటువంటి సన్నివేశం నేపథ్యం ఏంటంటే, అప్పటి యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత 2 సార్లు తన శిష్యులకు కనబడ్డాడు. ఈ 2 సందర్భాల్లో పేతురు ఉన్నాడు. పునరుద్ధారుడైన యేసు ప్రభుని చూశాడు, కాని సమాధిని చూశాడు. అయితే ఏం పని చేయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా చేయాలో తెలియదు. భయం ఒక పక్క. ప్రభువేమో ఇదివరకు ఇట్లాగా ఎప్పుడు తమతో లేడు, అలా కనిపిస్తున్నాడు, కాసేపు ఉండి మళ్ళీ అదృశ్యుడైపోతున్నాడు. అలాగా ఒక డైరెక్షన్ లేదు, ధైర్యం లేదు. ఎటు పోవాలో పాలుపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేతురు, తనతో పాటు గలిలయలో కొద్దిమంది అపోస్తలులు కూడా ఉండగా, పేతురు నేను చేపలు పట్టడానికి వెళతాను అని చెప్పాడు. అక్కడ ఉన్నవారు మేము కూడా వస్తాము అనేసి అన్నారు. దీనికి 2 రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఈ సందర్భానికి సంబంధించి 2 రకాలైనటువంటి వివరణలు ఉన్నాయి. ఒకటి బాగా ఫేమస్, అదేంటంటే పేతురు దేవుడు తనకిచ్చినటువంటి పనిని విడిచిపెట్టి అవిశ్వాసంతో మరలా పాత వృత్తికి వెళ్లిపోయాడు అని. దాని గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. నేను 2వ ఇంటర్ప్రిటేషన్ చెప్పనివ్వండి. అదేంటి అంటే, అప్పటికే శిష్యులందరికీ తెలుసు, అక్కడున్న స్త్రీ సమాజానికి కూడా తెలుసు ఏంటంటే, అపోస్తలులో ప్రధానుడు పేతురే అని, నాయకుడు పేతురే అని. ఇప్పుడు వారందరూ తమ తమ వ్యాపారాలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. ఇప్పుడు ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో మిగతా వాళ్ళందరూ పేతురు వైపే చూస్తారు. అవునా కాదు? ఇప్పుడు వాళ్ళ బిజినెసెస్ లేవు. ప్రభు ఉన్నప్పుడు వాళ్ళ అవసరతలు ఆయన తీరుస్తా వచ్చాడు. ఇప్పుడు అందరూ అతని వైపు చూస్తుంటే పేతురుకి తెలిసింది ఒకటే ఒక పని. ఏంటా పని? చేపలు పట్టడం. సో అందుకని తను చేపలు పట్టడానికి వెళ్ళి ఉండవచ్చని 2వ ఇంటర్ప్రిటేషన్ వివరణ. అదే చాలా మట్టుకు సబబు అని నాకు అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే అలా వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళామని ప్రభు గద్దించలేదు. సహజంగా నీటిలో మునిగిపోతున్నప్పుడు లేవనెత్తిన తర్వాత అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డామని అన్నాడు ఇంతకు ముందు. అలాంటి మాటలు ఇక్కడ లేవు. కానీ తన పనిని మరలా తనకి అప్పచెప్తూ తనని పరీక్షించి 3 ప్రశ్నలు అడిగి తన పరీక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే, వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఏమీ దొరకలేదు. ఈ అనుభవం ఎప్పుడన్నా గుర్తొస్తుందా? ఇంత ముందు కూడా ఉంది కదా, లూకాసు వార్త 5వ అధ్యాయంలో. వారు చాలా కష్టపడ్డారు కానీ ఫలితం లేదు. ఇక్కడ కూడా సరిగ్గా అలానే రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఫలితం లేదు. పిల్లలారా, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా? చేపలు ఏమైనా పడ్డాయంటే ఏమీ పడలేదన్నారు. ప్రభు అన్నాడు, మీ కుడి పక్కన వల వేయండి, మీకు చేపలు పడతాయని ప్రభు చెప్పినప్పుడు అప్పటికి ప్రభు అని వారు గుర్తుపట్టలేదు. వీరేమో అలాంటి దూరంలో ఉన్నారు సముద్రంలో. యేసు ప్రభు ఒడ్డు మీద నుండి గట్టిగా అడిగాడు, చేపలు ఏమైనా ఉన్నాయా? లేవు. కుడి పక్కన వల వేయండి. వాళ్ళు వేశాడు. విస్తారమైనటువంటి చేపలు పట్టడం మూలాన వల పిగిలిపోవటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే వల వేయమని చెప్పినప్పుడు వల వేసి చేపలు పడ్డాయో వెంటనే యోహాను గుర్తొచ్చింది ఏంటంటే, ఆ చెప్పిన మనిషి యేసు ప్రభువు. పక్కనే ఉన్నాడు పేతురు. చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పై వస్త్రాన్ని తీసేసి ఇన్నర్ గార్మెంట్ తో ఉంటారు. ఎప్పుడైతే ఆయన ప్రభు సుమి అని యోహాను చెప్పింది విన్నాడో, చేపల్ని చూశాడో, పేతురు ఒక పని చేశాడు. ఏం చేశాడు? చదవండి ఆ మాట. వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి ఎందుకు దునికాడు? ఏమండి? పై బట్ట వేసి సముద్రంలో దూకాడంట. ఇది తెలుగు బైబిల్ మాత్రమే చదివితే చాలా మటుకు అర్థం కాదు. నాకు కూడా చాలా అర్థం కాదు. ఎందుకు దూకాడో ఆలోచించండి. పై బట్ట వేసి సముద్రంలో దునికాడంట. ఎందుకు దునికాడు? ఇంగ్లీష్ బైబిల్ మీరు చదువుతుంటే కనుక ఇంకొంత క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ప్రభు అని విన్నాడో వెంటనే అక్కడ ఉన్న పైపట్టను అంగి వేసుకొని సముద్రంలో దిగి ఈదుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకని?
ప్రజలందరూ తనని చూస్తున్నారు. ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి తనకి కూడా తెలియదు. ప్రభు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఆరోహణం అయ్యేటప్పుడు చెప్పాడు, మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, పైనుండి పరిశుద్ధాత్మ మీకు పంపబడేంత వరకు నిలిచి ఉండండి అన్న మాట ఇంకా రాలా, చెప్పలేదు ప్రభు. దానికి ఇంకొంత సమయం ఉంది. ఈ లోపుగా పేతురు మరి ఏం చేయాలి, పోషణ ఎలాగా, కుటుంబాలు ఉన్నాయి, పరిస్థితి ఏంటి? బహుశా ఆలోచనతో వేటకు వెళ్ళుండొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభు మరలా తారసపడ్డాడని ప్రభు అని తెలుసుకున్నాడో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పైబట్ట వేసి నీటిలో దునికి ఈదుకుంటూ కొట్టుకొచ్చాడు. ప్రభుని కలుసుకున్నాడు. ఈ లోపుగా వెనకాల వాళ్ళు ఆ వలలు తీసుకొని అంచుకొచ్చారు. అప్పుడు మళ్ళా ప్రభు అడిగాడు 9వ వచనం, 8వ వచనం, దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చారండి. తక్కిన శిష్యులు దోణిలో వచ్చారు. ఈయన వచ్చాడు ఈదుకుంటూ వచ్చాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఈదుకుంటూ వచ్చాడు. వారు దిగి దరికి రాగానే నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడ్డాయి. ప్రభు అన్నాడు, మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. అప్పుడు సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. 153 గొప్ప చేపలతో నిండుంది. వాటిలో తీసుకొని ప్రభుకి ఇచ్చాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, పేతురు ప్రభువేమో ఇది మరణానికి ముందు ఉన్నట్టుగా వారితో పాటే ఉండట్లేదు. అలా 2 సార్లు కనపడి మళ్ళీ అదృశ్యుడైపోయాడు. మళ్ళీ ఎప్పుడు కనపడతాడన్న ఆరాటంలో ఉన్నాడు. తదుపరి ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, ఆయనే గైడ్ చేయాలి. ఇలా ఎదురు చూస్తున్నటువంటి పేతురికి ప్రభువు సుని అనే మాట వినగానే వెంటనే ప్రభు దగ్గరికి ఈదుకుంటూ వచ్చాడు. ఈదుకుంటూ వస్తే ప్రభు ఏం మాట్లాడలేదు. ఫస్ట్ వాళ్ళకి ఏం చేశాడంటే మంచి భోజనం పెట్టాడు. ఏం చేశాడంటే భోజనం చేశాడు. అప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, బయట వాళ్ళు విన్నారా? ప్రశ్న ఏంటంటే, ఆ వాక్యం మీరు ఆ వచనాల కింద చదివి ఆ భోజనం ఎవరు వండారో చెప్పండి. నన్ను చూడకండి, వాక్యం చూడండి. 9వ వచనం నుంచి చదివి, అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడ్డాయి. ప్రశ్న, ఎవరు చేశారు ఆ వంట? యేసు ప్రభు అని అక్కగారు అన్నారు. ఇంకా ఎవరన్నా? పేతురు చేశాడా? పేతురు ఒడి నుంచి ఇప్పుడే కదా వచ్చింది. ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ? లేదు. యేసు ప్రభువే చేశాడని చెప్పడానికి మీకు కొంచెం కంగారు అనిపిస్తుంది కదా. యేసు ప్రభు ఏంటి వంట చేయడం ఏంటి బ్రదర్ నేను? పోనీ ఎవరన్నా వండితే వడ్డించింది ఎవరు? మళ్ళీ చదివి చెప్పండి. ఆ 7గురికి భోజనం వడ్డించింది ఎవరు? ఆ తెల్లవారుజామున ఆ ఉదయకాల అల్పాహారాన్ని యేసు ప్రభు వడ్డించాడా? మళ్ళీ నన్నే చూస్తున్నారు మీరు, వాక్యం చూడండి. 13వ వచనం, వారికి పంచిపెట్టను. పంచిపెట్టడం అంటే వాళ్ళందరూ అలా కూర్చుంటే ఎవరు వడ్డించారు? నమ్ముతారా ఈ మాట? బైబిల్లో లేక నమ్మలేం కదా. అది మనం నమ్మి వెంబడిస్తున్న ప్రభు యొక్క క్యారెక్టర్, దీనత్వం. నేను నా జీవితం మొత్తంలో నాకు 42 సంవత్సరాలు ఇప్పుడు చాలా చాలా తక్కువ మంది దైవజనులను చూశాను ప్రభు మనసు ఇలాంటి దీనత్వం కలిగిన వారు. కానీ నేను అలా ఉండాలని మాత్రం హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, వర్కౌట్ చేస్తున్నాను. నీకు కూడా సవాల్ చేస్తున్నాను. ఆ రోజున ఉదయకాలపు అల్పాహారం సిద్ధపరిచింది ప్రభువే. ఈయన ఎవరు? ఇప్పుడు మరణించి సమాధి చేయబడి పునరుద్ధారుడుగా లేచినటువంటి మహిమ శరీరం కలిగిన యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యుల కొరకై భోజనాన్ని సిద్ధపరిచాడు. వాళ్ళ దగ్గరే తీసుకొని కూడా అవి కూడా కాల్చి వారందరినీ వరుసగా కూర్చోబెట్టి వారికి వడ్డించాడు. ఏమి దీనత్వం ఇది, ఏమి తగ్గింపు! ఇది సేవా గుణం అంటే, ఇది పరిచర్య గుణం అంటే. సాక్షాత్తు ప్రభువారే వంట వడ్డన చేశారు. తన శిష్యులంటే, తన మాటను పట్టుకొని వచ్చిన వారంటే ఆయనకు వల్లమారిన ప్రేమ, గౌరవం. ఈ మాట నిజంగా మన హృదయాల్లో ఒక పురికొల్పును పుట్టించాలి, ఒక రోషాన్ని పుట్టించాలి.
ఇవాళ రేపు కొంత అనుభవం వస్తే ఇక ప్రతి వాడిని దాసులుగా చూసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ప్రభువుని చూసినప్పుడు మనము దీనులం అయిపోతాం, తగ్గించుకుంటాం, పనోళ్ళలాగా పని చేస్తాం, ఇతరులకి పని చేయటానికి ఇష్టపడతాం. ఇవన్నీ ప్రభు వారికి నేర్పించి చూపించి ఫీల్డ్ వర్క్ అంతా చేపించి వారిని సిద్ధపరిచాడు. వారు తిని అలసట తీరిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు పేతురుని. అలా అడగటానికంటే ముందు ఈ మాట చెప్పనివ్వండి. యేసు ప్రభు తన అంతరంగాన్ని గురించి, తన మనస్సు గురించి తానే సాక్ష్యం చెప్తుంటూ ఒక మాట అన్నాడు. తన మనస్సు ఎలాంటిదట? ఎవరు చెప్తారు? ఆయన గురించి ఆయనే చెప్పుకున్నటువంటి మాటల్లో ఇది ఒక ప్రధానమైనది. ఆయన క్యారెక్టర్ గురించి. థ్యాంక్ యూ. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నా దాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ప్రభు ఎలాంటి వాడంటే సాత్వికుడట, దీన మనస్సు గలవాడట, తగ్గించుకునే మనస్సు అంట ఆయనది. హెచ్చించబడి హడావుడి చేసి బడాయి చేసేటువంటి మనస్సు కాదు. ఎవరైనా చూడగానే ఒక తృణీకారపు చూపుతో చూసే స్వభావం కాదు ఆయనది. ఈడెంత ఆఫ్టర్ ఆల్ అన్నటువంటి చూపు కాదు ఆయనది. ఆ మనసు అలాంటిది కాదు. తగ్గించుకునేటువంటి మనసు, వంగి వడ్డించేటువంటి మనసు, దేవునితో సమానముగా ఉండేటువంటి హోదా కలిగినటువంటి ఆ దేవుడు నరుడిగా తగ్గించుకోవడమే కాదు, దాసుడిగా తగ్గించుకోవడం, ఒక పనివాడిగా పని చేశాడు. పిల్లరా, ఇటువంటి యేసు ప్రభువుని చూసిన వారు అతిశయించటం, గర్వించటం చాలా దారుణమైన విషయం. యేసుని నిజంగా శిలువలో చూసిన వాడు అతిశయించటానికి భయపడతాడు. నేనెంత, నా బ్రతికెంత, నా పిలుపు ఎంత, నా సమర్పణ ఎంత, ఆ ప్రభు యొక్క సమర్పణ ముందు నేనెంత అని తగ్గించుకుంటాం. ఎవరికైనా సేవ చేస్తాం, ఎవరికైనా వడ్డించగలుగుతాం. అది ప్రభు చెప్తున్నటువంటి పాఠం మరొకటి ఇక్కడ. అయితే ఇక్కడ పేతురుకి సంబంధించి 3 ప్రశ్నలు ఒకే వ్యక్తిని అడిగాడు. ఏమని? సీమోను కుమారుడైన, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. అయితే ఏం చేయమని? నా గొర్రె పిల్లలను మేపుము, ఫీడ్ ద షీప్. తర్వాత రెండోసారి అడిగినప్పుడు ఆయనేమన్నాడు? నా గొర్రెలను కాయము. మూడోసారి నా గొర్రెలను మేపుము. పేతురు యొక్క పరిచర్యను గుర్తు చేస్తున్నాడు. నా గొర్రె అంటే సంఘాన్ని నువ్వు మేపాలి పేతురు, సంఘాన్ని నువ్వు పోషించాలి పేతురు, సంఘాన్ని నువ్వు మేపాలి పేతురు. మేపుము, కాయము, మేపుము. గొర్రెలుంటాయి, గొర్రె పిల్లలు ఉంటాయి. ఎవరిని ఎలా నడిపించాలో అలా నడిపించు పేతురు అని తన పనిని తాను గుర్తు చేస్తూ కండిషన్ ఏం పెట్టాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తేనే చేయి. సేవ చేయటానికి ప్రేరణ ఏంటంటే ప్రభు పట్ల ఉన్నటువంటి ప్రేమే. ద మోటివేషన్ ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ గాడ్స్ సర్వీస్ ఈస్ గాడ్స్ లవ్ ఓన్లీ. దేవుని పట్ల మనకి ప్రేమ కలిగి ఉంటేనే ఆయన పని మనం చేయాలి అన్న సత్యము పేతురికి నేర్పిస్తున్నాడు. ఏ పనైనా సరే, ఇలా మందిర ఆవరణలో మీ చేతికి వచ్చిన ఏ పనైనా మోటివేషన్ ఏమై ఉండాలంటే, ప్రభు నన్ను ప్రేమించి అంతా చేశాడు, నేను ఈ కొంత చేయని, ఏమీ ఆశించకుండా, ఏమీ స్వార్థం లేకుండా, ఎవరి ప్రశంసలు అందుకోవాలనే తాపత్రయం లేకుండా ప్రభు కోసం పని చేయడం పేతురు అనుభవంలో మనకు నేర్పిస్తున్నాడు. పేతురు అలానే పనిచేశాడు. తన చివరి వరకు, చివరిలో తన మరణం అప్పుడు తనని కూడా సిలువేస్తామని చెప్పినప్పుడు, అయ్యా ఒక పని చేయండి, నన్ను తలకిందులుగా సిలువేయండి, నా ప్రభువు వలె నేను అలా చనిపోవటానికి నేను అంత యోగ్యుని కాదు, నేనెంత, నా పరిస్థితి ఎంత, నన్ను తలకిందులుగా సిలువేయనంటే పేతురుని తలకిందులుగా సిలువేశాడు. తన జీవితం చివరి వరకు ప్రభువుని ప్రేమించే సేవ చేశాడు, ప్రభువుని ప్రేమించే వాక్యం అందించాడు, ప్రభువుని ప్రేమించే కాపు కాచాడు సంఘాన్ని. ఇక్కడున్న మనందరికీ కూడా ఒకటే ఒక కండిషన్, దేవుని ప్రేమిస్తే ఆ పని చేయి. దేవునికి లోబడాలంటే కూడా ఒకటే కండిషన్. యోహాను 14 అంతా అదే మాట్లాడతారు 3 సార్లు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గాయకుంటారు. ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే మీ.
భయపడో ఆశపడో కాదు ఇప్పుడు దేవుని మాట వినేది. పాత నిబంధనలో వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, నియమ నిబంధనలు ఇచ్చి, మీకు ఆశీర్వాదం కావాలంటే నేను చెప్పింది చేయండి, ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే ఈ శాపాలన్నీ మీ మీదకి వస్తాయి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో చెప్పాను. 12 వచనాల్లో ఆశీర్వాదాలు ఉంటే 54 వచనాల్లో శాపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఒక పని చేస్తా ఉన్నప్పుడు 2 ఉంటాయి మనసులో. ఒకటి, మంచి చేస్తే ఆశీర్వాదం వస్తుంది, అమ్మో దేవుని మాట వినకపోతే శాపం వస్తుంది. శాపానికి భయపడైనా దూరంగా ఉంటాడు, ఆశీర్వాదానికి ఆశపడైనా చేస్తాడు మంచి పని. నూతన నిబంధనలో దాన్ని ప్రభు తిరగరాసి ఏమన్నాడంటే, మీరు భయంతోనో ఆశతోనో కాదు, ప్రేమతో లోబడండి. ఎదిగిన పిల్లలతో ఈ మాట చెప్తారు తల్లిదండ్రులు. ఏమని? చిన్నపిల్లలు అయితే 4 వాయించి పడేస్తారు, జాగ్రత్త అని భయం పెడతారు. కానీ 25 ఏళ్ల అమ్మాయిని అలా చేస్తారా? కుర్రాన్ని అలా చేస్తారా? ఏమంటారు తల్లిదండ్రులు? అమ్మా, వయసు వచ్చిన దాని, నువ్వు ఎదిగిన దానివి, నీకు అంతా తెలుసు, జాగ్రత్త అని చెప్తారు. దానికి దీనికి ఎంతో తేడా ఉంది. ఇప్పుడు గలతీ పత్రికలో అంటాడు, విశ్వాసము వచ్చేంత వరకు మనమందరం ధర్మశాస్త్రం కింద పసిబాలులాగా ఉన్నాం, ఏ జాగ్రత్త అంటాడు. ఇప్పుడు నూతన నిబంధనలో దేవుడు మనకు కృపనిచ్చి ఎదిగిన పిల్లల్లాగా చూస్తూ ఏమంటాడంటే, అరే మీరు ఎదిగారు, ఇప్పుడు నా సిలువ చూశారు, నా శ్రమ చూశారు, నా త్యాగం చూశారు, మీ మీద ప్రేమ చూశారు, మీ పట్ల నా ప్రణాళిక చూశారు, జాగ్రత్తగా మలుచుకోండి, మెసులుకోండి. డూ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమతోనే అన్ని చేయండి అన్నాడు. ఈ పిలుపు అందుకున్నటువంటి పేతురు అలానే పరిచయం చేసినట్టు ఈ మాట ఈ 21వ అధ్యాయం నేను ఇందాక నా సాక్ష్యంలో కొంత చెప్పాను. నాకు చాలా దగ్గరైనటువంటి మాట. ఎందుకంటే నన్ను 22 సంవత్సరాల వయసులో ప్రభువు నన్ను తిరిగి కట్టినప్పుడు ఇదే మాటల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అదే సందర్భంలో నన్ను తిరిగి సమకూర్చడమే కాదు, నా పనేంటో కూడా చెప్పాడు, నా పరిచర్య ఏంటో కూడా చెప్పాడు. అప్పటి నుంచి ఆ పని పరిచర్యలో ఉన్నాను. 2 ప్రాథమికమైన పనులు, 1 కాయడం, 2 మేపడం. అలాగా చదువుతున్నా, ఉద్యోగం చేసినా, ఏం చేసినా ఆ పని దేవుని పని. ఒక మాటలో చెప్పాలంటే సరైన ఆరోగ్యకరమైన విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే దేవుని పని కొరకు బ్రతకడం కొరకై మిగతా జీవనోపాధి చేసుకుంటాడు. చాలా పెద్ద మాట ఇది. దేవుని చిత్తం నెరవేర్చడం కొరకై తను బ్రతకాలి కాబట్టి ఒక ఉపాధి కావాలి, ఉద్యోగము, వ్యాపారము, పెళ్లి, పిల్లలు, ఇవన్నిటితో కలిపి ఏం చేస్తాడంటే దేవుని సేవ జరిగిస్తాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. రేపొద్దున మనము క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ప్రభు ఏం అడగబోతున్నాడు? ఆ సిలబస్ ఏంటి? ప్రభు చిత్తం అయితే ఈసారి ఎప్పుడన్నా ఆ విపులంగా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు సమయం అప్పుడు సరిపోదు. ఆ రోజున ఒకవేళ నువ్వు నిలబడి, ప్రభువా నువ్వు ఎంతో నన్ను దీవించావు, వందనాలు, నన్ను ఆశీర్వదించావయ్యా, నీకు కృతజ్ఞతలు, నన్ను ఎంతో హెచ్చించావు, ఒక దీన దరిద్రుడిని నువ్వు నన్ను పెంట కుప్ప నుంచి లేవనెత్తావు, నన్ను విస్తరింపజేశావు, మంచి ఉద్యోగం లేక వ్యాపారం, పిల్లలు, ఇదంతా చెప్తుంటే ప్రభు అంటాడు, ఒక్క నిమిషం ఆగమా, వెయిట్ ఎ మూమెంట్, జస్ట్ ఊహించండి. క్రీస్తు న్యాయపీఠం నా ద్వారా నువ్వేం పొందావో ఇక్కడ చెప్పదు, నీ ద్వారా నేనేం పొందానో చెప్పు. నా నుంచి నువ్వేమి దీవించబడ్డావో వద్దు, నీ నుంచి నా రాజ్యము, నా సంఘానికి ఏమి ఆశీర్వాదం వచ్చిందో చెప్పు. నా ద్వారా ఏం సంపాదించావో చెప్పొద్దు, నా కోసం ఏం పోగొట్టుకున్నావో చెప్పు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నా ఆశీస్సులు, కృప ఎంత వాడుతున్నా ఇక్కడ చెప్పొద్దు. నా కృపను వినియోగించి నా చిత్తాన్ని ఎంతవరకు చేసావో చెప్పు. ఒక మాటలో చెప్పాలంటే నా ద్వారా నువ్వేం బ్రతికావో కాదమ్మా, నా కోసం ఏం బ్రతికావో చెప్పు అంటే ఆ రోజున కొద్దిమంది విశ్వాసులకి ఫ్యూజులు ఎగిరిపోతాయి, కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఐ బిలీవ్ దట్. ఎందుకంటే కొద్దిమందికి అసలు దీనికి సంబంధించిన క్లూ కూడా లేదు. కేవలం దేవుడున్నది తమ భూలోకమైన ఆశీర్వాదము, సుఖ సంతోషాలు ఇవ్వడం కొరకే అన్నటువంటి భావనలో సంవత్సరాలు గడిపేస్తున్నారు. ఆగి ఆపి, అమ్మ దేవుని కొరకు ఏం చేసావో చెప్పు, బ్రదర్ మీరు దేవుని కొరకు ఏం ప్రయాసపడ్డారో, ఏం సమర్పించుకున్నారో, ఏమి కష్టపడ్డారో చెప్పండి అంటే మందిరానికి వెళ్తా ఉంటాం కదా,
వాక్యం చదువుకుంటా ఉంటాను కదా, ప్రార్థన చేస్తా ఉంటాను, ఇవన్నీ నీ కోసం కదా, దేవుని కోసం ఏం చేశావు? ప్రియులారా, పేతురు అయితే ఒకరోజు ప్రభు నిలబడి ఒక్క విషయానికి కూడా రిగ్రెట్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ సన్నివేశం తర్వాత తన జీవితం మొత్తం ప్రభుకి సర్వసంపూర్ణంగా సమర్పించుకొని దేవుని చిత్తాన్ని చేశాడు. చివరిలో ఏమంటున్నాడు తెలుసా? నేను వెడలిపో కాలం వచ్చేసింది, నా గుడారాన్ని నేను విడిచిపెట్టాల్సిన సమయం దగ్గరికి వచ్చేసింది, భయం లేదు, సంతోషంగా ముగించాడు. ప్రియులారా, ఆ 22వ ఏటలో ప్రభు ఇది మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అంత గ్రాహ్యం కాలేదు. కానీ దేవుడిచ్చిన పనిని చేసుకుంటూ వెళ్ళాను. నా ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని నాకు అనిపించడం మొదలుపెట్టింది. వాక్యం ద్వారా, ప్రసంగాల ద్వారా, మాటల ద్వారా సేవకు రా. ఆ మాట వినగానే నాకు విపరీతమైన భయం. ఎందుకంటే నా చదువు అయిపోయింది, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. ఎప్పుడు తొందరగా ఉద్యోగం వస్తే నాకు సహాయపడతాడని మా అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి అప్పటికి కొంత అప్పు ఉంది, నన్ను చదివించడం, మా అక్క చెల్లింపులు చేయడం. ఇప్పుడు దేవుడేమో ఆ బురద ఊబిలో నుంచి పైకి లేవనెత్తాడు, తిరిగి కట్టాడు, బానే ఉంది. కానీ సేవ అంటున్నాడు. సేవ అంటే భయం. అలాగా ప్రభు కంటిన్యూస్ గా అదే మాట్లాడుతూ ఉండటం, నేను కాదనటం, రమ్మనడం నాకు వద్దనటం. ప్రభు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను నీ సేవ చేస్తే మా అమ్మ నాన్న ఏమైపోతారు, వారి బాధ్యతలు ఏమవుతుంది, అసలు నేను ఈ మాట చెప్తూ వారి కళ్ళల్లో చూడగలనా? మిగతా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ఏమంటారు, అరే ఇంత పెంచితే చేతికి వచ్చావరా అనుకుంటే వదిలేసావా అని. ఈ అన్ని ఆలోచనలు నన్ను మదనం పడేటట్టు చేశాయి. ఒక్కొక్కసారి నిద్ర వచ్చేది కాదు, తల గోడకి కొట్టుకోవాలనిపించేది. ప్రభుతో అనేక సార్లు ఇలా అంటా ఉన్నాడు, ప్రభువా నేను లోకల్లో ఉన్నప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుంది, నన్ను ఆ బురదలోంచి ఇక్కడ తీసుకొని వచ్చి ఇంకా ఈ టెన్షన్ ఏంటి నాకు, నన్ను వదిలేసే నువ్వు కావాలి 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 ప్రభు. అది 2009వ సంవత్సరం మే నెలలో హెబ్రోన్లో యూత్ క్యాంప్ జరుగుతుంది. నేను ఒక నిర్ణయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికి దగ్గర సంవత్సరం పాటు ఉద్యోగం లేదు. నాకు అనిపిస్తుంది దేవుడు అందుకే ఇవ్వట్లేదేమో, సేవ గురించే ఇవ్వట్లేదేమో. ఇటువంటి పరిస్థితుల్లో నా ముందు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను ప్రభువుకి ఓటేయడమా, మా అమ్మ నాన్నకి ఓటేయడమా, ఎవరికి మొగ్గు చూపాలి, ఎవరిని ఎంచుకోవాలి? ఈ ప్రశ్న ఒక శిష్యుడికి ఎదురయ్యేటువంటి ప్రశ్న. ఇట్స్ ఎ కాల్ ఫర్ ఎ డిసైపుల్షిప్. ప్రభు వేసినప్పుడు ఇక నేను తీర్మానం చేశాను, ప్రభువా ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే నువ్వే నాకు ముఖ్యం. మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు, కానీ నువ్వు నా కొరకు నీ ప్రాణం ఇచ్చావు. వారు కొంతకాలం బాధపడి మానుకుంటారు, కానీ నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు నాతో మరొక్కసారి మాట్లాడి నాకు అర్థమయ్యే భాషలో నువ్వు నన్ను స్పందిస్తే కనుక ఈ 5 రోజుల్లో ఏ రోజును నన్ను పిలిచినా నేను తీర్మానం చేస్తాను, లేచి నిలబడతాను, నేరుగా వెళ్ళి అమ్మ నాన్నకి చెప్తాను. వాళ్ళు తిడతారా, కొడతారా, ఏమైనా చేయని, అది తర్వాత సంగతి, నాకు నువ్వే ముఖ్యమని ఒక గట్టి నిర్ణయం, తీర్మానం చేసి 5 రోజుల్లో అటెండ్ అవుతాను. అప్పటికి హైదరాబాద్ లోనే ఉన్నాను. 1, 2, 3, 4 రోజులు అయిపోయి చివరి రోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 2 సందర్భాల్లో మాట్లాడా. ఒకటి, దేవుడు అన్నాడు, నేను అబ్రహామును పిలిచి ఇస్సాకు ప్రాణాన్ని బలిగా ఇమ్మని కోరింది, ఇస్సాకు ప్రాణాన్ని కోరి కాదు, అబ్రహాము యొక్క విధేయతను కోరి. కాబట్టి ఈ సేవా పిలుపు విషయమై ఇది నీకు పరీక్ష, నువ్వు నెగ్గావు. ఎందుకంటే నేను తీర్మానం చేశాను. ఆ తర్వాత నాకు ప్రభు ఉద్యోగం ఇచ్చాడు. ఒక 10 నెలల పాటు పూణేలో పనిచేశాను. ఆ తర్వాత కువైట్ దేశానికి 2010వ సంవత్సరంలో వెళ్ళాను. మంచి జీతం, అక్కడ కూడా ఉద్యోగం చేయటం, పరిచర్య చేయటం. ఆ తర్వాత వివాహ వయస్సు, ప్రభు పరిపూర్ణ చిత్తానికి లోబడి అప్పగించుకున్నప్పుడు సుబుద్ధి కలిగిన గుణవతైన భార్యను దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. తర్వాత 2 పిల్లలు. పని చేసుకుంటూ మేమిద్దరం కూడా దేవుని పరిచర్యలో ఉన్నాం. 2017వ సంవత్సరంలో కువైట్ దేశంలో అల్ మంగాఫ్ అనేటువంటి ప్లేస్ లో మా గృహంలో ఒక సంఘాన్ని ప్రభు ఆరంభిస్తూ వచ్చాడు. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అయితే 2016వ సంవత్సరం నుంచి ప్రభు మరలా నాతో, నా భార్యతో సేవా పిలుపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈసారి భయం లేదు.
కంగారు లేదు. ప్రభువా, నిజంగా అది నీ చిత్తం అయితే మేము ఎంత సౌభాగ్యం, నువ్వు ఎప్పుడు రమ్మన్నా మేము రెడీ అని అప్పటి వరకు మమ్మల్ని సిద్ధపరచు, ట్రైన్ చేయని ప్రభుకు అప్పగించుకుంటా ఉన్నాం. అలాగా ఒక 3.5-4 సంవత్సరాలు ప్రార్థన తర్ఫీదు. అలా తర్వాత 2020 సంవత్సరంలో ప్రభు సేవకు పిలుస్తా వచ్చాడు. సేవా పిలుపుని కన్ఫర్మ్ చేసి పూర్తికాల సేవ, అది కూడా భారతదేశంలోనే అనేసి పిలవడంతో నవంబర్ నెలలో 2020 సంవత్సరంలో మేము కుటుంబంగా మరి హైదరాబాద్కి రావడం జరిగింది. ఈసారి భయం లేదు, భాగ్యం లాగా ఫీల్ అయ్యి. ఎందుకంటే ప్రభుని రుచి చూస్తాం, ప్రభు అడుగుజాడలు చూస్తాం. ప్రభు ఎంతో హెచ్చించాడు, ఎంతో ఉన్నత స్థితికి ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు, మర్యాదను ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు. ఇవ్వనిదేంటి? నెలకి 3,000 జీతంతో మొదలుపెట్టిన ఆ కుర్రాడు ప్రభు పిలుపు అందుకుని ఉద్యోగానికి రాజీనామా చేసేటప్పటికి 3 లక్షల జీతం. ఒకరోజు మా అమ్మ అడిగింది, ఇంకా మేము బయలుదేరి రాలేదు, సిద్ధపడతా ఉన్నాం. నాయన మీరు వస్తున్నారంటే సంతోషం రా, బాగానే ఉంది, నాకు దగ్గరలో ఉంటారు. కానీ ఒకటయ్యా, మరి ఇక్కడికి వస్తున్నారు కదా, ఇద్దరు ఉద్యోగాలు చేయనంటున్నారు, మరి పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా అని అడిగింది. ఏమని? పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా ఏమని అడిగాను. అప్పుడు నేను నా భార్య కాఫీ తాగుతా ఉన్నాను. సరే మనం చూద్దాంలే అనేసి నేను ఫోన్ పెట్టాను, కానీ మా దగ్గర సమాధానం లేదు. అప్పుడు నేను నా భార్యకి ఇలాగ అన్నాడు, మనం కువైట్ నుంచి ఇండియా వెళ్తే ఏం పోగొట్టుకుంటాం, ఏం మిస్ అవుతుంది అని అడిగాను. అని అడిగి, దేవుడు మన పట్ల చూపించే ప్రేమ ఏమన్నా మారిపోద్దా? లేదండి. దేవుడు మనపై చూపించే కృప తరిగిపోద్దా? లేదండి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, సంకల్పం మారుతాయా? లేదు. మరి ఏం మిస్ అవుతాం? నెలవారీ వచ్చే జీతం. అప్పుడు ప్రశ్న అడిగాను, మనల్ని ఇంతవరకు పోషించింది, ఇంత స్థాయికి తీసుకొని వచ్చింది మన జీతమా, దేవుడా? మరో మాట లేకుండా నా భార్య వింటున్నది, ఇట్ ఈస్ గాడ్, దేవుడు. మనం ఈ ప్రపంచంలో ఎక్కడున్నా దేవుడు, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని సంకల్పం, దేవుని సహాయము మారదు. కాబట్టి ఇట్ ఈస్ గాడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. దేవుడే మన కుటుంబాన్ని చూసుకుంటాడని నిర్ధారణకు వచ్చి నేను రావడం జరిగింది. వచ్చి దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది. దేవునికే మహిమ. దేవుడు తన బిడ్డలను ఎలా పోషించాలని బాగా తెలుసు. భూమి అందరి సర్వస్వం ఆయనదే. ఆయన ఏ రూపానైనా తన బిడ్డలను పోషించగలడు అన్నదానికి మా కుటుంబం కూడా ఒక చిన్న ఉదాహరణ. అనేక మంది లక్షల కొలది దేవుని సేవకుల కుటుంబాల్లో ఇదే సాక్ష్యము మనకు వినబడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నా, ఎలా పోషిస్తున్నాడు, ఫీజులు ఎలా కడుతున్నారు, అక్కర్లు ఎలా తీర్చబడుతున్నాయి. దేవుడు, ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్. మనల్ని పోషించేది, నడిపించేది దేవుడు. ఎందుకంటే పిలిచింది ఆయనే. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నకేట ముంచేవాడు కాదు. పేతురు జీవితం అది నేర్పుతుంది. అప్పటి నుంచి కూడా ఈ 26 సంవత్సరాల్లో నా పనేంటో నాకు తెలుసు. ఒక చిన్న 23 సంవత్సరాల కుర్రాడిగా, ఇప్పుడు 42 ఏళ్ల యవనస్తుడిగా మేపడం కాయడం, దేవుని ప్రజలను సంరక్షించడం, వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం. అలాగా పేతురు జీవితం ద్వారా దేవుడు నా బ్రతుకు ఎంతో చెక్కుతూ వచ్చాడు, మారుస్తూ వచ్చాడు. ఇటువంటి పేతురు జీవితంలో ప్రభు యొక్క కమిషన్ పొందిన తర్వాత వెంటనే పని మొదలు పెట్టలేదు. ఎందుకంటే ప్రభు అన్నాడు, మీరు ఆగండి, వెయిట్ చేయండి, పైనుండి శక్తి పొందే వరకు, వాగ్దానం పొందే వరకు, పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు ఎదురు చూడండి అని అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలోను, 1వ అధ్యాయంలోను, లూకా సువార్త 24వ అధ్యాయంలోను ఆయన చెప్పాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, 8వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉండండి. కాబట్టి తండ్రి యొక్క వాగ్దానం వరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎక్కడెక్కడ? మొదటిగా యెరూషలేము, ఆ తర్వాత యూదయ, ఆ తర్వాత సమరయ, ఆ తర్వాత బూదిగంతం వరకు మీరు విస్తరిస్తారు. మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎందుకంటే మీరు శక్తి పొందుతారు. ఎప్పుడైతే ఆ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో
పరిశుద్ధాత్మ చేత వారు పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారో ఏమైందో తెలుసా? అప్పటి వరకు వారు తలుపేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు మేడగదిలో. ఆ రోజున ఆ పట్టణం అంతా కోలాహలంగా ఉంది. ఎందుకంటే పండుగ, పెంతెకోస్తు పండుగకి చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెలబ్రేట్ చేస్తారు. అంతా కోలాహలంగా ఉంది. పెద్ద శబ్దము వచ్చేసరికి చుట్టుపక్కల అందరూ ఈ బిల్డింగ్ చుట్టూ గుమ్మిగూడారు. ఇదే ఆ మేడగది అనుకోండి. తలుపులేస్తున్నాయి. ఏంటి శబ్దం అనుకుంటున్నారు? అప్పుడు పేతురు మిగతా 11 శిష్యులు తలుపులు తీసుకొని బయటకు వచ్చారు. నోరు తెరిచి ధైర్యముగా బోధించాడు. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగా నిలబెట్టాడు. ఆయన ఒక్కొక్క మాట చెప్తుంటే, పాత నిబంధన వచనాలు ఒక్కొక్కటి కోట్ చేస్తూ మాట్లాడుతుంటే శూలాలాగా దిగిపోతున్న వారి గుండెల్లో, వారి హృదయాలు నరకబడ్డాయి. అయ్యా, మేము ఏం చేయాలి? ఇప్పుడు మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి? సహోదరులారా, మేము ఏమి చేద్దామని పేతురుని, అపోస్తులైన మిగతా వారిని అడిగినప్పుడు పాప క్షమాపణ కొరకే బాప్తిసం పొందండి అని సందేశం ఇచ్చారు. ఈ 3వ సెషన్లో చివరి మాట, ఇంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కలిగింది పేతురు? ఒక చిన్న అమ్మాయి దగ్గర నేను యేసు ప్రభుతో పాటు ఉన్నవాడనే అని చెప్పలేని బలహీనుడు, పిరికివాడు, సంకోచించిన వాడు, మత పెద్దలు ఎదుట, శాస్త్రులు, పరిశీలు ఎదుట, వివిధ నేషనాలిటీ ఉన్న పీపుల్ ఎదుట, దగ్గర 17 దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు అక్కడ. ఈయన మాటలు విన్నారు. వాళ్ళందరి ముందు గుక్క తిప్పుకోకుండా, మాట బ్రేక్ అవ్వకుండా ప్రభువు గురించిన సువార్త ప్రకటించడానికి ఈ మార్పు ఎలా వచ్చింది? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమంటారు మీరు? వారు పరిశుద్ధాత్మను పొందటం ద్వారా. అందుకే ప్రభువు ఏం చేయమన్నాడు? ప్రజల చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఈ పేతురేనా? పేతురు కూడా అనుకుంటాడు, నేనేనా? ఏంటి నాకు ఇంత ధైర్యం వచ్చిందేంటి? పరిశుద్ధాత్మను పొందటం ద్వారా ఆ యొక్క ధైర్యాన్ని వారు చూస్తూ వచ్చారు. ఇదొక చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠము మనందరూ నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్న కొద్దిమంది కొద్ది లోతుల్లో ఉన్నటువంటి బాధ ఏంటో తెలుసా? ప్రభు కొరకు నీతిగా బ్రతకాలని ఉంది, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంది, దేవుని చిత్తాన్ని జరిగించాలని ఉంది, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సహవాసం ఉండాలి, శ్రమ పడాలి, ఆశ బోర్డంతా ఉంది. కానీ ఆశను నెరవేర్చుకోవడానికి కావలసిన శక్తి లేదు, బలం లేదు. తీర్మానం చేస్తాం కానీ నిలబడలేము. ఎందుకు? వీఆర్ వీక్ విదిన్. అంతరంగంలో బలహీనులుగా ఉన్నాం. మనం ఏదో చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. పాపం వద్దనుకుంటున్నాం, కానీ ఆ పాపం అంటుకోగానే ఎంత బాధో నొప్పో ఒక విశ్వాసకే అర్థమవుతుంది ఆ హృదయ వేదన. అయ్యో, మరలా కాదనుకున్నదే చేశానే, మరలా పడిపోయానే అన్నటువంటి బాధ, నొప్పి అనుభవిస్తున్న వారు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు. దీనికి విరుగుడేంటో చెప్పినా, దీనికి పరిష్కారం ఏంటో చెప్పినా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి బలమును, శక్తిని మనము ఆశ్రయించాలి, మనము పొందాలి. ఈ క్రైస్తవ జీవితము మనంతటా మనము బ్రతికేది కాదండి. ఈ క్రైస్తవ నియమాలకు లోబడి ఈ ఇరుకు మార్గంలో నడవటం నీ శక్తి నా శక్తి సరిపోదండి. దీన్ని గ్రహించుకున్నటువంటి పెద్దలు ఒక చక్కటి పాట రాశారు, సీయోను గీతాలు. నా భక్తియు నా శక్తియు కాదు, ఇలలో జీవించిన ప్రభువా. అది పాట దీన్ని అందరికి వస్తుంది. నా శక్తియు నా భక్తియు కాదు, ఇలలో జీవించుట ప్రభువా. అందరు పాడండి. నా శక్తియు నా భక్తియు కాదు, ఇలలో జీవించుట ప్రభువా. కొల్లగని ఆత్మను నొసగితివి, హల్లెలూయా పాడెదను. కొల్లగని ఆత్మను నొసగితివి, హల్లెలూయా పాడెదను. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా
కాయురక్షక. పడిపోకుండా స్థిరంగా ధైర్యంగా నిలబడటానికి మన భక్తి మన శక్తి సరిపోదు. దేవుడు కూడా నీ శక్తి మీద బ్రతకాలని కోరుకోవట్లేదు. దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకొని నువ్వు బలం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఒక 4 విషయాలు నీకు చెప్తాను చాలా చాలా క్లుప్తంగానే. మొట్టమొదటి నువ్వు సాక్షిగా ఉండాలంటే, ఓ మాటలో చెప్పాలంటే హతసాక్షి అయ్యేంత ధైర్యం నీకు కావాలంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించిన వ్యక్తులై ఉండాలి. అందుకే పేతురు పిరికివాడు ఆత్మ పూర్ణమైనప్పుడు ధైర్యశాలి అయ్యాడు. మరణానికి తెగించేశారు, ప్రాణం అడ్డు పెట్టేశారు. అరే సీజర్ ప్రభువా, యేసు క్రీస్తు ప్రభువా, యేసు క్రీస్తే ప్రభు అని చెప్తే నరికేస్తాం, సీజరు కైసరే ప్రభు అని చెప్పు. మొదటి సెంచరీలో ఇదో పెద్ద సవాలు క్రైస్తవ సమాజానికి. వాళ్ళు అన్నారు కైసరు కాదు మాకు ప్రభు, యేసు క్రీస్తే మాకు ప్రభు. తలలు నరికేశారు, శరీరాలు తగలబెట్టేశారు, ప్రాణాలు ఇచ్చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? ఇవాళ రేపు మనము ఒక కొత్త వ్యక్తికి సువార్త అందించడానికి మాటలు కలపాలంటేనే భయపడిపోతున్నాం. ఏమంటారో, ఎలా స్పందిస్తారో, ఎందుకు భయమో మోమాటమో? దీనికి విరుగుడేంటి? మనలో చాలా మందికి ఆశ ఉంది, సువార్త ప్రకటించాలి, ప్రభువుని పరిచయం చేయాలి. అయ్యో వారు నష్టపోతున్నారు, నలిగిపోతున్నారు, కుంగిపోతున్నారు, ప్రభువే వారికి పరిష్కారం నీకు తెలుసు మందు. కానీ చెప్పలేకపోవటానికి కారణము భయము, పిరికితనం. దీని విరుడేంటో చెప్తున్నాను. పేతురు అడుగులు అడుగేసుకుంటే ఏమర్థమో తెలుసా? ఆత్మపూర్ణము. ఎఫెసీ 5:18 చదవండి. ఎఫెసీ 5:18. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, ఆత్మపూర్ణులై ఉండండి. అంటే ఆత్మ చేత నింపబడుతూ ఉండండి అని ఆ మాటకు అర్థం. యు కీప్ ఆన్ ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్. అప్పుడు మీరు సాక్షులై ఉంటారు, సాక్షులై ఉంటారు. ఆ తర్వాత సంగతి ఏంటో చెప్పనా? మనము పాపముపై విజయము సాధించాలంటే కూడా ఆత్మ చేతే సాధించగలుగుతాము. ఈ ప్రశ్న అడిగితే అడగను గాని మీరందరూ కోరుకునేది ఏంటి? మనందరం కోరుకునేది ప్రతి పాపాన్ని నేను విడిచిపెట్టాలి, ప్రతి పాపాన్ని జయించాలి, ప్రతి పాపాన్ని, పాపపు క్రియలను చంపేయాలి అన్నటువంటి ఆశ నిజంగా తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసిలోనూ ఉంటుంది. అది ప్రభుత్వే వస్తుంది. కానీ చాలా సార్లు మనం ఓటమి చెందుతున్నాం. ఇక్కడ బాగానే ఉంటాం, కానీ 4 గోడల మధ్యలో మనం ఎంతో ఓడిపోయిన వారం. వీఆర్ డిఫీటెడ్ పీపుల్. చిన్న చిన్న శోధనకే నిలబడలేకపోతున్నాం. దాని ద్వారా ఎంతో మనోవేదన, అసంతృప్తితో జీవితాలు గడిపేస్తున్నాం. కారణం ఏంటి? పాపాన్ని జయించేటువంటి శక్తి నీకు లేదు. మనం చేసిన తీర్మానాలు సరిపోవట్లేదు. నీకు దేవుడిచ్చేటువంటి శక్తి కావాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము. అంటే శరీరానికి అప్పుబడిపోలేము. శరీరం అంటే భౌతికమైన శరీరం కాదండి, ఈ శరీరం యొక్క స్వభావం, పాపానికి లాగేటువంటి నేచర్. ఇటువంటి ఈ స్వభావం చెప్పిందల్లా చేయడానికి మనం శరీరానికి అప్పుబడిపోలేదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన కదా చావవలసిన వారు ఎందుకు? కానీ ఈ మాట అందరం కలిసి అవుదాం. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీర క్రియలు ఏంటో స్పష్టమై ఉన్నవని గలతీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో, కొలస్సీ పత్రికలో, పేతురు పత్రికలో రాస్తా ఉంటాడు. రకరకాల లిస్ట్ ఉంది, ఇప్పుడు మనకి సమయం కాదు. అయితే ఈ శరీర క్రియలు మనలో ఇంకా ఏలుబడి చేస్తూ మనల్ని పాపానికి దాసులుగా, దాసురాండ్రుగా ఈడ్చుకెళ్తున్నాయి. మనకు నచ్చని పనే అది. కానీ బానిసత్వం ఏంటంటే నీకు ఇష్టం ఉండదు అక్కడ ఉండటం, నువ్వు బయటికి రాలేవు. అలాగా విశ్వాసమే కానీ పాపానికి బందీలుగా బ్రతికేస్తా ఉన్నాం. శరీర క్రియలు మనల్ని ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఇప్పుడు దీనికి విరుగుడు ఏంటయ్యా అంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపండి. చంపడం యుద్ధంలో వాడతాం ఈ మాట. శత్రువుని చంపండి అని. ఎలా చంపుతాము? ఆత్మ చేత.
పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపాలట. గలతీ 5:16 చదవండి. గలతీ 5:16. నేను చెప్పేది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకొని మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడవడం అంటే పరిశుద్ధాత్మ చెప్పినట్టు నడుచుకోవడం. పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు? మొన్నే లేని అన్ని చెప్పేవాడు కాదు పరిశుద్ధాత్మ. ఇవాళ రేపు ఇది ఒక భజన ఎక్కువైపోయింది. పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు నిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పరిశుద్ధాత్మ చెప్పాడు ఆ కారు కొనుక్కోవాలని. ఈ చెత్త మాటలో మనుషుల్ని నమ్మమాకండి. పరిశుద్ధాత్ముడు నీకు ఏమి బోధిస్తాడంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. ఎందుకంటే రాసింది ఆయన కాబట్టి. పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడట ఆయన ప్రభు అంటాడు, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. చదవండి ఆ మాట, నేను చెప్పడం కాదు. యోహాను 14వ అధ్యాయము 16వ అధ్యాయము 12 నుంచి గట్టిగా చదవండి. అందరం కలిసి చదువుదాం. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేదు. అయితే ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఉపదేశం ఏమంటున్నారు ఇక్కడ? ఆయన అన్నారా, ఆమె అంటున్నారా, అది అన్నారు. ఆయన పుల్లింగంతో పోల్చబడింది కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు ఆత్మ వచ్చింది, ఆత్మ చెప్పింది, ఆత్మ చేసింది అని అనకూడదు. ఆయన ఈజ్ అ థర్డ్ పర్సన్ ఇన్ ట్రినిటీ. త్రిత్వంలోని మూడో వ్యక్తి దైవము. ఆయన అని పిలవాలి. పరిశుద్ధాత్ముడు అనొచ్చు. పరిశుద్ధాత్ముడు నడిపించాడు, పరిశుద్ధాత్ముడు బోధించాడు అన్నటువంటి భాష మనదై ఉండాలి. ఓకే. ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటా తానేమీ బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనే తీసుకొని మీకు తెలియజేయడు కనుక నన్ను మహిమపరచును. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఏదైనా చేస్తున్నాడంటే అతని ప్రవర్తనలో గాని, అతని మాటలో గాని, అతని పరిచర్యలో గాని యేసు మహిమపరచబడతాడు. యేసుని హైలైట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ ఎక్కడ పని చేసినా ప్రభువుని మహిమపరుస్తాడు. ఆయనలోనే తీసుకొని చెప్తాడు. కొత్తగా ఏదో చెప్పడు. అందుకే కొత్త కొత్త మాటలంటే జాగ్రత్తగా ఉండాలి. వాక్యంతో సరిపోల్చి చూడాలి. ఇదేంటి వాక్యంలో ఒకటి ఉంది, నువ్వు ఇంకోటి చెప్తున్నా, నమ్మడానికి వీలు లేదు. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, నాకు సంబంధం వచ్చిన ప్రతిసారి ప్రభువు ఒక వ్యక్తిని చూపిస్తున్నాడన్నా, అతనితో పెళ్ళైనట్టు కల వస్తుంది, దర్శనం కనబడుతుంది అని చెప్తా ఉంది. తనకి సంబంధం వచ్చినప్పుడల్లా ఇదే జరుగుతుంది. ఒక 3-4 సందర్భాల్లో. అప్పుడు ఆ అబ్బాయి వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఇంతకీ అతను విశ్వాసేనా అంటే విశ్వాసే, అంటే క్రిస్టియనే, కానీ వేరే బోధలో ఉన్నాడు. యేసు క్రీస్తు దైవము అని నమ్మరు వాళ్ళు. కేవలం ఆయన ప్రభు మాత్రమే నమ్మేటువంటి ఒక దుర్బోధలో ఉన్నవారు. నేను అప్పుడు చెప్పాను, ఇలాంటి వ్యక్తిని ఇంత ఆత్మీయురాలైన నీకు భాగస్వామిగా ఎలా ఇస్తాడు ప్రభు? వాక్యంలో ఒకటి చెప్పి ఇంకొకటి ఎలా చేస్తాడమ్మా? ఏమన్నా నాకు తెలియదు, నాకు నెమ్మది లేదు. సంబంధం వచ్చినప్పుడల్లా అమ్మ నాన్న ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడల్లా ఇదే నాకు పోరాటం అయిపోయింది. ఒక సలహా ఇచ్చాను. ఏం చెప్పానంటే, ఓ పని చేయి, నీకు కలిగే అతను నీతో పాటు పనిచేసే వ్యక్తే కదా, చాలా పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నవారు, అతన్ని వెళ్ళి అడుగు, ఏమండి నాకు ఇలా ఒక భావన ఉంది, మనం పెళ్లి చేసుకోవచ్చా అని నువ్వు అడుగు, లేక నన్ను అడగండి, నేను అడుగుతాను. లేదు మీరు వద్దులే, నేనే అడుగుతాను అంటే అది ముదిరిపోయింది కాబట్టి ఆ మాట చెప్పాను. అతనితో చెప్తే అతను అన్నాడు, నథింగ్ డూయింగ్, మా ఇంట్లో ఒప్పుకోరు, మీ ఫెయిత్ ని అంగీకరించరు, మీ విశ్వాసాన్ని అని చాలా సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు వచ్చింది అమ్మాయి ఇట్ట చెప్పారన్నా. అప్పుడు నేను అన్నాను, ఇన్ని రోజులు వచ్చిన కళల్ని ఏం చేద్దాం, ఇన్ని రోజులు వచ్చిన దర్శనాన్ని ఏం చేద్దాం, ఇన్ని రోజులు వచ్చిపోయిన మంచి సంబంధాలను ఏం చేద్దాం? అజ్ఞానం, వివేచన లేకపోవడం, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం. ప్రభువు తన వాక్యంలో ఒకటి చెప్పి ఇంకొకరికి మరొకటి చెప్పడానికి వీల్లేదు. వాక్యానికి సరిపడాలి. అదే ఆత్మ కార్యమని మనం రుజువు చేసుకోగలుగుతాం. ఆయన సర్వసత్యంలోనికి నడిపించేవాడు. ఆయన పాపముపై విజయాన్ని ఇచ్చేవాడు. బోధలోకి నడిపిస్తాడు. ఏమండి,
ఆ తర్వాత పరిచర్య చేయడానికి కూడా బలం ఇస్తాడు. ఆత్మీయంగా ఎదగడానికి కూడా పరిశుద్ధాత్మ దిక్కు మనకి. ఎందుకు? ఆత్మ ఫలము ఏంటని చెప్తారా ఒకసారి? ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. ఒక విషయం వాళ్ళు అసలు మన భాష అర్థమవుతుందో లేదా? వాళ్ళకి అర్థమవుతుందండి? చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం నటిస్తాం. ఇలా అంటున్నాం అంతే కదా. మీరు చెప్పండి అమ్మా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, సాత్వికం మిస్ అయింది. ఈ 9 రకాలైనటువంటి విషయాలు మనలో ఫలింప చేసే పని ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. ఆయన లేకుండా ఎన్ని పుట్టవు నీలో. పుట్టిస్తే అది నీది, నీ వంట. అది దేవుడు వద్దంటాడు. ఆయన వండిందే కావాలి ఆయన. ఇలాగా నువ్వు ఆత్మీయంగా ఫలించాలంటే పరిశుద్ధాత్మ కావాలి. నువ్వు శక్తివంతమైన పరిచర్య చేయాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఆయన మీదే ఆధారపడాలి. ఆత్మను అనుసరించి నడవాలి. ఎందరో ఆత్మ చేత నడిపించబడతారో వారు అందరూ దేవుని కుమారులై ఉంటారని వాక్యం అంటుంది. అంతేకాదు పౌలు ఈ మాట చివరిగా చదివి ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయము. ఇక్కడ ఎఫెసీయులను ఉద్దేశించి ఒక ప్రార్థన చేస్తున్నాడు 15వ వచనం నుంచి. ఈ ప్రార్థనలో మొదట ఏమడిగాడో తెలుసా అమ్మా? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ పెద్దచ్చు ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చాలు, ఆ ఒక్క మాట మీరు ఆలోచించేయండి. ఇక్కడ వారి గురించి చాలా ప్రేయర్ రిక్వెస్ట్ లో ప్రార్థన చేస్తూ ఒకటేం చేస్తున్నాడంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. మనలో 2 పురుషులు ఉన్నారు. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. పౌలు ఏమంటాడు? మా అంతరంగ పురుషుడు కృషించుచున్నాను, మా బాహ్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మన అంతరంగ పురుషుడు అంటే లోపల ఉన్నటువంటి మన ఇన్నర్ బీయింగ్ ఉందే, అక్కడ మనము బలహీనులుగా ఉన్నాం, శక్తిహీనులుగా ఉన్నాం. అపవాదిని, లోకాన్ని, శరీరాన్ని జయించాల్సిన మనము వాటి ఎదుట ఓడిపోతా ఉన్నాం. కారణం ఏంటంటే చిన్న శోధన కూడా, పరీక్ష కూడా నిలబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే అంతరంగ పురుషునిలో శక్తి లేదు, లోపల బలం లేదు. మీరు ఎప్పుడన్నా ఈ పదం విన్నారా? ఇమ్యూనిటీ అని విన్నారా? తెలుగులో ఏమంటారు ఇమ్యూనిటీ? అమ్మా, రోగ నిరోధక శక్తి. అది మనందరిలో ఉంటుంది కదా. ఉండటం వల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్ అంటే, మన మీద రోగాలకి సంబంధించిన క్రిమికీటకాలు, వైరస్, బ్యాక్టీరియా అటాక్ చేస్తా ఉన్నప్పుడు ఈ రోగ నిరోధక శక్తి వాటితో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేనా? ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా పాపము, లోకము, అపవాది మన మీద దాడి చేస్తా ఉన్నప్పుడు మనం నష్టపోకుండా, గాయపడకుండా, పాపంలో పడిపోకుండా ఉండాలంటే స్పిరిచువల్ గా అంతరంగ పురుషుల్లో ఇమ్యూనిటీ కావాలి, బలము కావాలి, శక్తి కావాలి. అది ఎలా వస్తుంది తెలుసా? పౌలు అంటున్నాడు, మీరు అంతరంగ పురుషుల్లో శక్తి కలిగి ఆత్మవరణ బలము, ఆత్మ వలన బలపరచబడినట్లు నేను వేడుకుంటున్నాను అయ్యా అని అంటున్నాడు. మేము అడిగిన వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన వాడు నువ్వు అని వేడుకుంటున్నాడు. ప్రియులారా, ఇంకొంచెం ఎక్కువ సమయం ఉంటే బాగుండేది, కానీ మీరు అలసిపోయారు. కానీ ఇక్కడ ఎవరెవరైతే పాపాన్ని జయించాలన్న ఆశ కలిగి బలం లేక బలహీనలై ఓడిపోతా ఉన్నారు, ఇదిగో దేవుడు తన ఆత్మ ద్వారా ఆ శక్తిని ప్రసాదించదలిచాడు. అది ఆయన మార్గం. అందుకే ఎఫెసీ 5:18 చెప్పినట్లుగా ప్రతిరోజు మనం ఒక ప్రార్థన చేయాలి. మనందరం రక్షణ పొందినప్పుడు ఆత్మను పొందాము, కానీ రక్షించబడిన మొదటి రోజు నుంచి ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి, ఆత్మ చేత నిండుకుంటూ ఉండాలి. అప్పుడు మనము గొప్ప సాక్షులుగా ఉంటాము. అప్పుడు ప్రభు పోలికలోనికి మార్చబడుతూ ఉంటాము. అప్పుడు మనకిచ్చిన పరిచర్యను జరిగిస్తా ఉంటాము. అప్పుడే పాపంపై విజయాన్ని చూడగలుగుతాము. ఆత్మ చేత శరీర క్రియలను చంపగలుగుతాము. పేతురు పరిశుద్ధాత్మను పొందడం ద్వారా ఈ అన్ని ఏరియాస్ లో తను విజయవంతంగా తన జీవితాన్ని ముగించాడు. మధ్యలో కొన్ని విషయాలు ఉన్నాయి, సాయంకాల కూడికలో అవి కొన్ని పంచుకుంటాను. అయితే ఇప్పుడు ముగింపులో 2 సన్నివేశాలు. ఒకటి యోహాను 21లో అదే ప్రశ్న నిన్ను అడిగితే యేసు ప్రభు నీ సమాధానం ఏంటి? అమ్మా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏ బాబు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే మీ సమాధానం ఏంటి? ఒకవేళ పైకి చెప్పినా మీ అంతరంగంలో తెలుసు నిజంగా ప్రేమ ఉందా లేదా. ఒకవేళ లేదు అనుకోండి, ఒక్కసారి ఆయన ప్రేమను గుర్తు చేసుకోండి, ఆయన సిలువను గుర్తు చేసుకోండి. ప్రేమ పొందుకొని వస్తుంది. అలా కనుక మీరు ప్రేమించినట్లయితే ఆయన్ను సేవించండి, ఆయన పని చేయండి. ఎక్కడున్నా, నువ్వు స్టూడెంట్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, ఎంప్లాయీ అయినా, ఇది వర్క్ ఫీల్డ్ ఏదైనా, నువ్వు సేవకురాలు అయినా, మనందరి పిలుపు ఆయన చిత్తమును నెరవేర్చడం, ఆయన ఇచ్చిన పరుగులో ముందుకి పరిగెత్తి ముగించు. అలాగే శక్తిహీనంగా ఉంటే పేతురు పరిశుద్ధాత్మను పొందినట్లుగా, నింపబడినట్లుగా మనం కూడా ఆత్మపూర్ణమయ్యి పాపంపై విజయాన్ని, పరిచర్యలో ఫలాన్ని, జీవితంలో ఎదుగుదలని మనం చూసుడుగాక. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించుడుగాక. ఆమేన్. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. చివరి క్షణాలు బిఫోర్ వి బ్రేక్ తీసుకునే ముందు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా నిజంగా హృదయపూర్వకంగా ప్రభుని వేడుకుంటున్నవారు? ప్రభువా, నీ ఆత్మపూర్ణునిగా నన్ను చేయనాయన. అంతరంగ పురుషుల్లో నాకు శక్తి అనుగ్రహించండి. ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు సహాయం చేయనాయన అని ప్రార్థించండి, అడగండి. ప్రభు మీ మరణం వింటాడు, ఫలం అనుగ్రహిస్తాడు. బలహీనమైన మనల్ని బలపరుస్తాడు. శక్తి లేని మనకు శక్తినిస్తాడు. ధైర్యం లేని మనకు ధైర్యాన్ని ఇస్తాడు. సాక్షులుగా ఉండలేని మనలను సాక్షులుగా తయారు చేస్తాడు. ప్రయోజనం లేని మనలను తన పని కొరకై వాడుకుంటాడు. ఒక చిన్న మాట మనసులో ప్రార్థన చేసుకొని ప్రభుని ఆశ్రయించి ప్రభుకి అప్పగించుకుందాం. అన్న సత్యం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా టీ స్నాక్స్ ఉన్నాయి. కొంతసేపు విరామం ఉంటుంది, 1 గంటన్నర. మళ్ళీ తిరిగి మనం ఇంకో సెషన్లో సమకూర్చబడతాము. దయచేసి ప్రార్థనలో ఎక్కివేస్తాం. మహాప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దేవాధిపతి, జీవముగా ఆయన, ఈ సాయంకాల సమయంలో మరోసారి నీ ఘనమైన సన్నిధిలో సాగిపడే భాగ్యాన్ని నాకిచ్చారు, మాకిచ్చారు. ఇందులో బట్టి స్తోత్రాలు. మానవులు, మట్టి పురుగులు, అల్పులు మేము కూడా తిరిగి నీ పాదాంతకు వచ్చినప్పుడే, అయ్యా అని వెలికి చూసినప్పుడే మా ప్రాణాలకు, మా ఆత్మ ప్రాణ దేహాలకు కూడా నెమ్మది, విశ్రాంతి, సంతోషం, సమాధానం. ఉదయకాలం నుంచి ఆరోగ్యం మొదలుకొని చక్కగా మీ దాసునికి మీ ఆత్మ సహాయం ఉంచి, పరిశుద్ధాత్మ దేవ, నాకేది అవసరమో మాకేది అవసరమో అది నాన్న మీ శిష్యులలో సహమ శిష్యులని అనుకున్నాము. కొత్తలో కూడా పేతురు గారు అంటే ఆ పేతురు గారి జీవితం ద్వారా తనలో ఉన్న బలహీనతలు, బలాలు అవన్నీ ఎలా మీరు సరిచేశారో, ఎలా పొందాడో ఈ చివరి అంశంలో ఇవన్నీ కూడా ఏమైనా తండ్రి ఆ పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మ సహాయం చెప్పారు. నేను వెళ్తున్నా, ఆత్మను పంపిస్తానని. అది అనుభవం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మా పితృడు మీ పేరు శిష్యుడు పేతురుగా ఎలా వాడుకున్నారో దోక లే అని తెలిపోయి మనం బ్రతికించే అనుభవం. ఆ విధానంలో ఇప్పుడు మేము ఉదయం నుంచి కూడా నీ వాక్యం ద్వారా కడగబడ్డాం. ఓ తండ్రి, మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని కనికరించి, మా కొరకే మీరు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా కూడా
నా మాత దేహాలను శుద్ధీకరించండి, బలపరచండి. ఎవరు ఏ తీర్మానం తీసుకున్నారో, ఏ విషయంలో లోటు కొరకై సరిచేస్తున్న తీర్మానం తీసుకున్నారో వారి తీర్మానాలన్నీ కూడా బలపరచబడటానికి సాయం చేయండి. ఈ చివరి సెషన్ లో కూడా మంచి ప్రశ్న అడిగారు. అందరికి కావాల్సిన ప్రశ్న, నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తారు? కనీసం వాచ్యమైన అనుభవం అయినా ప్రేమతో అనుభవంలో మా జీవితాల్లో నిన్ను ప్రేమిస్తూ నీ ప్రేమ రుచిస్తూ ఓ తండ్రి మీ యొక్క కృపకు తనకు పాత్రలుగా కొనసాగడానికి మాకు సహాయం చేసి మరి నీ నామాన్ని భయపరచుకోండి. అలా జరించుకుంటున్నాము. నీ కణ సన్నిధిలో సాయపడుతున్నాం. అట్లాగనే మరి మీ దాసులు కూడా ఇక్కడ సాయంత్రం సెషన్లో మీ ఆత్మతో నింపండి. ఆ మీటింగ్ లో కూడా చక్కగా వాడుకొని అనేకులు మీరు పొందినట్లుగా దేవా మీ యొక్క కరుణ దృష్టి మా పైన ఉంచండి. అట్లాగనే స్థానిక సంఘం బేతేలు మరి సీఎం కూడా జ్ఞాపకం తీసుకొస్తున్నాం. మీ బిడ్డల ప్రయాసాన్ని గుర్తించండి. రెండోడు యోహాన్ గారు స్థానిక సంఘ బాధ్యులు ఓ తండ్రి మీ ధైర్య కృపణుని కనికరంలో గత దినాలుగా మరి ఆశించారు. చేసే ప్రార్థనలు బట్టి ఈ దినం ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఈ మంచి సహవాసాన్ని మాకు ఇచ్చారు. ఆత్మదేవ నా అవసరాన్ని ఎరిగి మా అవసరాన్ని ఎరిగి ఈ చివరి దినాల్లో ఉన్న మమ్మలను మీరు చక్కగా సంధించారు. దీనిని బట్టి స్తోత్రాలు. ఇప్పుడు ప్రేమను ప్రయాసాన్ని గుర్తించండి. తగిన పొలం కూడా పొందడానికి సాయం చేసి ఆయన పొందండి. బిడ్డ సోదరి మరియమ్మ తన బాధ్యతను తీసుకున్నారు. తను కూడా బాధపరచండి. నీ కృపకు పాత్రగా ఉండడానికి సహాయపడండి. మరొకసారి తాను సంఘాన్ని బలపరచండి. దాని భవిష్యత్తులో ఇంకా ఈ సంఘం కింద వేరుతండి మీరు ఫలించులాగా మీ గణహత్వం తోడుగా ఉంచుమని నేను దాకా అప్పగించుకుంటూ గత పోషణ కోరుకుంటూ సాయంత్రం మీటింగ్లో కూడా మీ కృపాంతం ఉంచమని యేసయ్య పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపి దైవ కనికరం ప్రభువా, ఈ ఉదయకాలం నుంచి తండ్రి నీకు అమూల్యమైన మాటలు తండ్రి వినిపించడం కోసమై ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నింటిని బట్టి నీకు వందనాలు తండ్రి. మొదటి సెషన్, రెండో సెషన్లో, అలాగనే బాప్తిస్మంలో, హస్తనిక్షేపంలో, అలాగనే వారి థర్డ్ సెక్షన్లో కూడా తండ్రి ఎంతో సహాయపడుతూ వచ్చిన వందనాలు ప్రభువా. మరి పేతుడిని తండ్రి మా మధ్య నుంచి ఆయన ఎలా ధన్యుడిగా మార్చబడుతూ వచ్చినాడు. తనలో ఉన్న బలహీనతలు, తనలో ఉన్న బలాలన్నింటినీ ప్రభావ మా ముందుంచి వచ్చిన వందనాలు తెలుస్తున్నాను. నిజమే తండ్రి, ఒక మానవుడిని తండ్రి నైనా నీ స్వరూపంలోకి ఎలా మార్చుకుంటామో తండ్రి మా ముందుంచిన లేఖన భాగాలన్నింటిని బట్టి వందనాలు తెలుస్తున్నాను తండ్రి. నైనా ప్రభావ నిజానికి నైనా ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ తండ్రి నీ స్వరూపంలో రావడం కోసమై నీవు అనేక లేఖన భాగాలతో మాట్లాడుతున్నందుకే వందనాలు చేస్తున్నాను తండ్రి. ప్రభా మరి ఇంటికి వచ్చి చూడమని ప్రభా సెలవిచ్చినప్పుడు తండ్రి నిజంగా మరి మా అందరి బతుకుల్లో తండ్రి వచ్చి చూసినప్పుడు నిజంగా తండ్రి ఆ మాట సవాలుగా ప్రభా ఉన్నట్టుగా నీ ప్రభు దయచేయండి. అలాగనే పేతురి విషయంలో కూడా తండ్రి అనేక విషయాలు ప్రభా ధైర్యంతో కూడిన మాటలు ప్రభా తండ్రి నీతో కూడా నడుస్తాను అనే గొప్ప విశ్వాసం తండ్రి తన జీవితంలో అనుగ్రహించిన కొనాలి. అది మాత్రమే కాదు కానీ ప్రభా తండ్రి తన యొక్క పెరుగుదనంలో తండ్రి నువ్వు ఎలా సహాయం చేస్తూ వచ్చినావో తండ్రి నేను ఆత్మ కొరకు భారం ఎలా తండ్రి మరి పొందుకోవాలో నువ్వు సహాయం చేస్తూ వచ్చినావు తండ్రి. మా ముందుంచిన ప్రతి లేఖనంలో పొందాలి తండ్రి. ఇంతవరకు ఎంతో సహాయం చేసి మమ్మల్ని బలపరుచుని నీ ప్రేమంతటం బట్టి నాకు తెలుస్తూ ఇంతవరకు తండ్రి నాయన మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దేవుని స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన అనుగ్రహించే బలము, శక్తి మనందరికీ తోడై ఉండి ఆయన చిత్తమును జరిగించుటకు సహాయం చేయుగాక. ఆమేన్. జీవించనింకా నీ కొరకై జీవింతును,
లోకముకై జీవించనింకా నీ కొరకే కర్పింపను వెలుదీయ ఈ కొద్దినా జీవితము నీ కర్పింపను వెలుదీయ ఈ కొద్దినా జీవితము తలవంచి నాదు జీవము అర్పింతును లేదేగా లేనివీర అర్పింతును నన్నేకు అర్పింతును నన్నేకు దయచేసి గమనించండి. ఇప్పుడు అందరికీ టీ స్నాక్స్ ఉంటాయి. ఆ తర్వాత తిరిగి మనం 6:30 గంటలకే మనం సమకూర్చబడతాం తర్వాత సెషన్ కొరకై. మరి పలువురు వెళ్ళేవాళ్ళు ఇంకా రకరకాల ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి మరి ఎక్కువ పొద్దుపోకుండానే 6:30కి మళ్ళీ ఇక్కడే మనం గ్యాదరేజ్ అవుతాం. ఆ సెషన్ కూడా అందరూ సంతోషంగా దేవుని సన్నిధిని గడుపుదాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అందరూ కూడా మరి టీ ఇస్తారు. కొంచెం టీ తాగిన తర్వాత అందరూ కూడా ఇక్కడ లోకల్లో ఇక్కడ ఉండవలసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండండి. ఇంకా ఎవరైనా కొంచెం బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటే కూడా వెళ్ళి రావచ్చు. అందరికీ ప్రైజ్ లార్డ్.